ఈరోజు మన టాపిక్ వచ్చేసి బోట్ నెక్ కట్ వర్క్. బోట్ నెక్ ఏదైతే రౌండ్ ఉంటుందో దానికి కట్ వర్క్ ఎట్లా కుట్టుకోవాలనో నేను మామూలుగా బోట్ నెక్ కటింగ్ వీడియోలో కటింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఓన్గా గీసి కట్ చేశాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా మీకు లైనింగ్తో సహా కట్ చేసి కట్ వర్క్ కట్లు ఎట్లా కట్ చేసుకోవాలనో అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చూపిస్తా. లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి. లైక్ చేయడం లేదు, లైక్ చేయండి. ఇప్పుడు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఈ రౌండ్ ఏదైతే ఉందో నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏం చేసిన అంటే ఓన్లీ బోట్ నెక్ కొలతలు తీసి కట్ చేసిన. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. లైనింగ్కు ఇట్లా గుర్తుపెట్టుకొని ఇది కట్ చేసుకుందాం. మనము మధ్యలో ఈ రౌండ్ అనేది కట్ చేద్దాము. ఎందుకంటే మనకు కట్ వర్క్ కట్లు కుట్టుకోవాలి కదా. ఈ రౌండ్కు కట్ వర్క్ కుడతాను, నేను చూపిస్తాను మీకు. కట్ చేయడం చూపిస్తా, కుట్టడం చూపిస్తా. చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇగో ఇట్లా మలుపుకొని, ఎందుకంటే ఒక సైడ్కు ఒక ముక్క సరిపోలేదుగా, మనం అతికిచ్చాం కదా, అది మంచి మళ్ళీ కోవడానికి ఉల్టా మలిపాను నేను. అక్కడైనా పెట్టుకోవచ్చు. ఇట్లా రౌండ్ తీసుకొని చుట్టూ ఒక ఇంచ్ అంత వెడల్పు, ఇంచు కంటే కొంచెం ఎక్కువ మనకు ఎంత వెడల్పు కట్లు రావాలనుకుంటున్నామో అట్లా ఈ రౌండ్ అనేది ఎక్స్ట్రా గీసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ట్రా నీట్గా గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకొని ఒక ఇంచున్నర వెడల్పు ఉండేలా ఈ కట్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యలో ఈ రౌండ్ మధ్యలో ఈ ఓలుకు ఈ గుర్తుకు మధ్యలో మనం ఇట్లా పెట్టుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నీట్గా చూసుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడి వరకు పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా పెట్టుకొని ఈ మంచిమల్ల ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో దానిపైన మంచిమల్ల పైన ఇది లైనింగ్ పెట్టుకోవాలి. మంచిమల్ల పైన పెట్టుకోవాలి. మనం ఎట్లా గుర్తులు పెట్టినామో అదే గుర్తుల పైన పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. ఏం పెట్టే అవసరం లేదు, ఏ క్లాత్ అవసరం లేదు, ఏ బక్రం పీస్ పెట్టకున్నా మీకు పర్ఫెక్ట్గా మీకు కుట్టడం కూడా వస్తుంది. మనకు తిరగమల్ల మంచిమల్ల లేకుండా ఎక్కడ కూడా నీట్గా వస్తుంది. ఎక్కడ కూడా మిస్టేక్ కాదు, నీట్గా వస్తుంది. ఇగో ఇట్లా. ఇప్పుడు ఈ ఫస్ట్ ఏడుకెళ్ళి స్టార్ట్ చేయాలంటే ఈ స్టార్ట్ చేయడం కూడా మనం ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసి అక్కడి వరకు నీట్గా రావాలి. ఈడ పెట్టి గల్ల దగ్గర పైన పెట్టి ఈ రౌండ్ అనేది ఈ మనం ఎక్కడైతే గుర్తులు పెట్టుకున్నామో ఈ గుర్తుల పైన ఈ రౌండ్లు పర్ఫెక్ట్గా రావాలి. ఎంత పర్ఫెక్ట్గా వస్తే మనకు అంత నీట్గా వస్తుంది బ్లౌజ్. మనం ఎంత మెల్లగా ఈ కట్లు ఉన్నాయి కదా, ఈ కట్లు కరెక్ట్ రావాలి. ఈ మూలల దగ్గర మాత్రం సూది లోపల ఉన్నప్పుడే మనం క్లాత్ను తిప్పుకోవాలి. సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ను తిప్పుకుంటే మనకు నీట్గా వస్తుంది. ఈ రౌండ్లు అనేది మొత్తం రౌండ్లు ఇట్లనే కుట్టుకోవాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం లేదు. షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేని వాళ్ళు, షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా షాపింగ్ చేయండి. కింద లింక్ ఇస్తా. మనకు టైలరింగ్ కావాల్సిన వస్తువులు ఏవి కావాలన్నా దొరుకుతాయి. ప్రతి ఒక్కటి ఉంటుంది. కింద లింక్ ఇస్తా, అందులో పోయి మీరు షాపింగ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ గల్ల రౌండ్ అనేది ఈ రౌండ్లు కట్లు కరెక్ట్గా కుట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకోనికి వస్తుంది నీట్గా. ఈ ఇప్పుడు కట్ వర్క్ రౌండ్లు ఉన్నాయి కదా, అవి నీట్గా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఏడుకెళ్ళి స్టార్ట్ చేసినామో దానికంటే కొంచెం ఎక్కువ ఒక రౌండ్కి ఎక్కువ కుట్టుకొని తీసుకోవాలి. ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు ఇది ఇట్లా క్లాత్ మూలల దగ్గర ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ మూల లాస్ట్ వరకు కట్ చేయాలి. దారం కట్ కాకుండా చూసుకోవాలి. ఇట్లా కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం కామెంట్లో తెలియచేయండి, రిప్లై ఇస్తా. మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి. ఈ కట్ వర్క్ వేరే వీడియోలు పెట్టాను, కానీ ఇప్పుడు బోట్ నెక్ రౌండ్కు కట్ వర్క్ అనేది ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్లో. ఇంతకుముందు నేనేం కుట్టలేదు, మీకు చూపిద్దామని కుడుతున్నా. మీరు నేర్చుకుంటారని మీకోసం అని వీడియో తీసి చూపిస్తున్నా. ఇగో ఇట్లా ఉల్టా తీసుకుంటాం కదా,
లైనింగ్ లోపలికి ఎట్టి ఉల్టా తీసేసాను. ఇట్లా రెడీ అయింది. ఈ కట్లు అనేది రౌండ్లు అనేది ఒక్కొక్కటి బిల్లలుగా చేత్తోనైనా స్పూల్ డ్రైవర్తోనైనా దేనితోనైనా మనకి ఏ దానితోని మంచిగా అనిపిస్తే దాంతోని నీట్గా ఈ రౌండ్లు అనేది అన్ని రౌండ్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కటి రౌండ్ తీసినాక ఇట్లా రెడీ అవుతుంది. ఈ పైన కరెక్ట్గా ఈ మూల రావాలి, కింద రౌండ్ కరెక్ట్ రావాలి. ఇప్పుడు ఈ పైనుంచి స్టార్ట్ చేస్తున్నా నేను. మంచి మల్ల పైన నీట్గా లాస్ట్కు ఈ కట్లు ఏవైతే ఉన్నాయో కట్లు రౌండ్లు ఈ లాస్ట్కు ఈ కుట్టు అనేది రావాలి. ఈ కుట్టు మనం ఈ రౌండ్గా కుట్టేటప్పుడు ఒక్కొక్క రౌండ్ పర్ఫెక్ట్గా రావాలి. ఈ సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకోవాలి. ఇది మర్చిపోవద్దు. సూది ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టి ఈ మూల దగ్గరకు వచ్చినప్పుడు సూది లోపల పెట్టి మనం క్లాత్ని తిప్పుకోవాలి. ఈ ప్రతి ఒక్కొక్కటి లాస్ట్ వరకు ఇట్లనే కుట్టుకోవాలి. మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. మంచి మళ్ళీ పైన కూడా కుట్టేస్తే కూడా వేసినట్టు కనిపించకుండా ఇట్లా నీట్గా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకుంటే మనకి ఈ గల్ల దగ్గర వెళ్ళిన పీస్ ఉంది కదా, అందులో ఒక 3 ముక్కలు కట్ చేసి ఇంచు వెడల్పు ఉండేలా ఈ గల్ల పీసులు కుడుతున్నాను నేను. 3 పీసులు చిన్నగా ఉన్నది కాబట్టి 3 పీసులు అతికిస్తున్నా. పెద్దగా ఉంటే ఒకటైనా పెట్టుకోవచ్చు, 2 అయినా పెట్టుకోవచ్చు. నేను ఇదే క్లాత్ పెడదామని ఇక ఇదే పెడుతున్నా. ఇప్పుడు కొంచెం మడత పెట్టి కుట్టేసుకోవాలి. ఒక సైడ్ మడత పెట్టి కుట్టేసుకోవాలి చిన్నగా. ఈ విధంగా లోపలికి ఒక సైడ్ మడత పెట్టి ఒకటే మడత సన్నం పెట్టుకొని ఇట్లా కుట్టేసుకోవాలి. ఇప్పుడు గల్ల స్టార్టింగ్ నుంచి మంచి మల్ల పైన పెట్టి ఏదైనా ఎక్కువ తక్కువలు ఉంటే ఈ విధంగా కట్ చేసి మంచి మల్ల పైన ఇట్లా పెట్టి నేను ఎట్లా పెడుతున్నా చూడండి. ఇట్లా పెట్టి ఈ రౌండ్ అనేది నీట్గా కుట్టుకోవాలి. ఇది క్రాస్ పీసులే తీసాం కాబట్టి ఎక్కడ కూడా ఏం ముడత రాదు, చాలా నీట్గా వస్తుంది. ఇట్లా పెట్టుకోవాలి. లాస్ట్ వరకు ఇట్లనే కుట్టుకోవాలి. మనకు పొడువు ఎక్కువ అనిపించినా పెద్దగా అనిపించినా ఏదన్నా తేడాగా అనిపించినా ఇట్లా కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువలు ఉన్నా కానీ నీట్గా కట్ చేసుకోవాలి. దారం కట్ కాకుండా మనం నీట్గా ఎంత నీట్గా కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది అంత నీట్గా వస్తుంది. ఇట్లా కట్ చేసుకొని కాట్లు పెట్టి ఈ మంచి మల్ల పైన కుట్టేస్తున్నా. లాస్ట్కి వేస్తున్నా. మనం ఈ కట్లకి ఎట్లయితే కుట్టేసామో కట్ వర్క్ అదే విధంగా ఈ గల్ల రౌండ్ కూడా సేమ్ కుట్టేస్తున్నా లాస్ట్కు. చూడండి, చాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు చాపింగ్ చేయండి. మీకు కామెంట్ ఏదైనా తెలియని విషయం కామెంట్లో తెలియచేయండి. నేను ఎంబడే రిప్లై ఇస్తా. లైక్ చేయండి. మీ లైక్ వలన మీలాంటి ఇంకా 10 మంది ఇంకా 20 మంది నేర్చుకుంటారు. అందుకనే ఎంతో కొంత మంది నేర్చుకుంటారు కదా అని చెప్తున్నా. లైక్ చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ కుట్టేసాం లాస్ట్లో. మళ్ళీ ఇంకో కుట్టు కూడా ఆ గల్ల పీస్ ఏదైతే ఉందో అది అనగడానికి కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ రౌండ్ అనేది కుట్టుకోవాలి. ఇంకో కుట్టు, రెండో కుట్టు. ఎంత నీట్గా కుట్టుకుంటే మనకు అంత నీట్గా బ్లౌజ్ లుక్ అనేది అనిపిస్తుంది. ఈ విధంగా ఎక్కడ కూడా మిస్టేక్ రాకుండా ఒక్కటి కూడా తప్పు పోకుండా ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు నేను వచ్చేసి టక్స్లు కుట్టుకొని ఈ బెల్ట్ వేసుకోవాలి. టక్స్లు ఈ ఎక్స్ట్రా కలర్ కనిపిస్తుందని మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అయింది. 2 టక్స్లు ఈ బెల్ట్ వేసాను. ఇగో తిరగమల్ల కూడా ఇట్లా ఉంటుంది. తిరగమల్ల కూడా చూపిస్తున్నా. ఎక్కడ కూడా కొంచెం కూడా పోగులు లేవకుండా తిరగమల్ల మంచి మల్ల ఒకేలాగా ఉంటుంది. మనం బ్లౌజ్ జినిగినంత వరకు 2 వైపులా ఒకేలాగా ఉంటుంది. మొత్తం బ్లౌజ్ రెడీ అయింది.